యవనుడా, నీ యవనమందు సంతోషపడు. నీకిష్టం వచ్చినట్టు నీ కోరిక చొప్పున నీ దృష్టికి ఇష్టం వచ్చినన్ని కూడా నువ్వు చెయ్యి. మరి తినుము త్రాగుము సుఖించుము అని ఈ రోజుల్లో చూసినట్లయితే ఇటువంటి ఫిలాసఫీ ఉంటున్నది. అయితే మరి వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోని తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకును. అది ప్రాముఖ్యమైంది. వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోని తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును. ఎందుకంటే లేత వయసు నడిప్రాయం గతించిపోతుంది, ముసలితనం వస్తుంది, మరణం వస్తుంది. కాబట్టి ఎవరే కానీ మరణం నుంచి తప్పించుకునే వారు లేరు. కాబట్టి అంతలోపలే నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో, ఏదైతే నువ్వు చేయాలనుకునే చెయ్యి. అయితే ఒకటి నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఎందుకంటే దేవుడు నేను తీర్పులోనికి తెస్తాడు. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయో, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుంటూ మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఆయన తీర్పులోనికి తెచ్చును. కాబట్టి